హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రకరకాల పప్పులతో దోశ వేస్తున్నాను. సో దానికోసం నేను 9 రకాల పప్పులు తీసుకున్నాము. అవి డే అంతా కూడా నానబెట్టుకోవాలి. సో అలా నానబెట్టిన తర్వాత దాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సో క్రిస్పీగా వస్తుంది దోశ కూడా. సో ఈరోజు నేను ఈ దోశలే వేయడం జరిగింది. అంటే లంచ్ బదులుగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని చెప్పి, ఇదివరకు అమ్మ వేసేది ఎక్కువ మినపప్పు, బియ్యం ఎక్కువ ఉండేవి. కానీ ఇందులో ఇన్ని రకాల పప్పులు వేయడం వల్ల మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. దోశ అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజు లంచ్ బదులు నేను ఈ ప్రోటీన్ దోశ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఇందులో మనం ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీతో దీన్ని మనం తీసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎందుకనంటే అన్ని రకాల పప్పులు మనం యూజ్ చెయ్యము, కానీ ఇది తింటూ ఉంటే కూడా అన్ని టేస్ట్లు తెలుస్తున్నాయి. చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో నాకు నచ్చింది, బాగుంది కదా అని చెప్పేసి ఇంకెవరైనా రెడీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.